హనుమకొండ జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. శ్రీనిధి సంస్థ నుంచి సిరి గ్రామైక్య సంఘ సభ్యులు రుణాలు పొందారు. అయితే ఈ రుణాలకు నెలవారీ చెల్లింపులను విఓఏగా పనిచేస్తున్న పద్మకు చెల్లించారు. సభ్యులు చెల్లించిన పైసలను బ్యాంకులో కట్టకుండా సొంత అవసరాలకు వాడుకుంటుందని మహిళా సంఘం సభ్యులు ఆరోపించారు. సుమారు 17 లక్షల వరకు డబ్బులను వాడుకుంటున్నారని వాపోయారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చెప్పి తన సంవత్సరాలతో తనే స్వయంగా మాకు తీర్మానం రాసి ఇచ్చారు. తీర్మానం రాసి ఇచ్చేసి ఈ నెల ఆ నోటీస్ ఇంట్లో ఉండేవాళ్ళు కదా మేడం, హస్బెండ్స్ మాకు చెప్పి పంపించేశారు మేడం. మాకు డబ్బులు ఆమె కట్టాలి కదా మేడం. వివోఏ పద్మ గారు కట్టాల్సిందిగా తేలింది. ఇంకా 2021లో గవర్నమెంట్ నుంచి తిరిగి వచ్చినటువంటి పావుల వడ్డీలు 4,48,000 పావుల వడ్డీలు కూడా తన చేతికే వెళ్ళినట్టు తనే ఇవ్వాలని లెక్కలో తేలడం జరిగింది. వాటిని ఆ డబ్బులను మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, కట్టేసి నేనే స్వచ్ఛందంగా పక్క జరుగుతాను అని చెప్పేసి తను ఏం చేసిందంటే మాకు తీర్మానం రాసింది. 2025 ఫిబ్రవరి 25వ తారీఖున తీర్మానం రాసింది. మీ డబ్బులు మీకు చెల్లిస్తాను, 3 దఫాలుగా చెల్లిస్తాను. ఒకటేమో ఫిబ్రవరి 19వ తారీఖు, ఇంకొకటేమో మార్చిలో, మిగతా అమౌంట్ జూన్లో, రిమైనింగ్ పావుల వడ్డీలు జూన్లో చెల్లిస్తానని చెప్పింది. చెప్పేసి మళ్ళీ ఏం చేసిందంటే ఈ నెల 10వ తారీఖున మాకు లీగల్ నోటీసులు పంపించేసింది. 4 లీడర్లకు 3 అధికారులకు లీగల్ నోటీసులు పంపించింది. మేము ఆ లీగల్ నోటీసులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ధర్మశాల పిఎస్కి వెళ్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే మీ పై అధికారులు వస్తేనే మేము చర్య తీసుకుంటాం, మీ పైన అధికారులు ఉంటారు కదా వాళ్ళు రావాలమ్మా అని చెప్పింది. సరే అక్కడ మాకు ఏం న్యాయం జరుగుతలేదు, కలెక్టర్ గారి దగ్గరైనా మాకు న్యాయం జరుగుతుంది. మాకు రావాల్సిన డబ్బులు 25 సంఘాలు, 250 కుటుంబాలు, అంటే 250 మంది సభ్యులు ఇంట్లో నుంచి ఉపాధి పొందుకొని బ్రతుకుతున్నాం. అంటే ఈ లోన్లు రావడం వల్ల ఏదో రొటేషన్ చేసుకొని జీవిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కట్టిన డబ్బులే తిరిగి కట్టాలంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. మాకు మొత్తానికి 17 లక్షల చిల్లర డబ్బులు రావాలి. ప్రయత్నించాలని పేర్కొన్నాము. ఆ పేర్కొన్న క్రమంలో మాకు సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. మా సిరి గ్రామీణ సంఘంలో 25 సంఘాలు ఉన్నాయి. 250 మంది కుటుంబాలకు తిరిగి చెల్లించిన డబ్బులను మాకు ఆ రుణాలను ఖాతాకు వేయకుండా ఆమె సొంత అవసరాలకు వాడుకోవడం జరిగింది. ఈ